హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. టాటా పంచ్ ఈవీ, అది కూడా లాంగ్ రేంజ్ ఇది. సో బెస్ట్ సెల్లింగ్ ఈవీ కార్స్లో 2024లో టాటా పంచ్ అయితే వచ్చింది. ఆల్సో ఈవీ కార్స్లో బెస్ట్ సెల్లింగ్ బ్రాండ్ వచ్చేసి టాటానే ఉంది. ఇప్పుడు కూడాను హైయెస్ట్ సేల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు 2 lakhs ప్లస్ అబో యూనిట్స్ వరకు సేల్ చేసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈవీలో ఎంత సక్సెస్ అవుతుందో డే బై డే. మరి టాటా కార్ కదా, ఏమైనా ఇష్యూస్ అయితే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు అభినవ్. ఏం చేస్తుంటారు? బీటెక్ 4th ఇయర్, గీతం హైదరాబాద్. ఓకే. పర్చేస్డ్ ఇది పర్చేస్డ్ ఇన్ జూన్ అనుకుంటా. 4 months అయితే 4 months. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? దగ్గర 5,000. అవునా? ఓకే. ఇది 35 kilowatts లాంగ్ రేంజ్ అన్నారు కదా. అవును. సో వేరియంట్ ఏమొస్తుంది దీంట్లో? వేరియంట్ ఐడియా లేదు. బేసిక్గా దీని మీద ఒక వర్షన్ ఉంది, అందులో సన్ రూఫ్ అండ్ ఫ్రంక్ వస్తుంది. ఇందులో రెండు మిస్సింగ్, మిగిలిన ఉంది. అన్నీ టాప్ సెకండ్ లాగా. టాప్ సెకండ్. ఎంత పడింది ఇది ప్రైస్ అయితే? ప్రైస్ 14 lakhs పడ్డది. 14 lakhs. వాళ్ళు అంతే చెప్పారా? మన డిస్కౌంట్స్ ఇచ్చారు? లేదు, యాక్చువల్లీ ఇది కంపెనీ ప్రైస్ వచ్చి 14.60 ఎంతో అన్నారు. ఓకే. డాడీ టాటా ఎంప్లాయీ అవటంతో కొంచెం అటు ఇటు జుగాడ్ చేసి ఇంకా 14 lakhsకి ఇచ్చేసారు. ఓకే. టాటా ఎంప్లాయీ అంటే మళ్ళీ టీసీఎస్లో పనిచేస్తారు. రైట్. అట్లా. ఓకే. ఫస్ట్లీ ఎలక్ట్రిక్ కార్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? బేసిక్గా డాడీ నేను ఇంకా మాన్యువల్స్ అయితే నడపనన్నారు. సో ఇంకా ఉన్న చాయిస్ అంటే ఆటోమేటిక్. ఇంకా ఆటోమేటిక్ పెట్రోల్ మైలేజ్లు ఇవన్నీ తలకే నొప్పులు ఎందుకు, ఐ విల్ గెట్ అన్ ఈవీ అన్నారు. సరే, ఇంక ఉన్న బడ్జెట్లో ఈవీలు ఏం మిగిలాయి అంటే 3 options ఉంది. ఇదొకటి, కామెట్ ఒకటి, టియాగో ఒకటి. ఇంకా మూడిట్లో బెస్ట్ అయితే ఇది ఒకటే వస్తుంది. ఓకే. 14 lakhs వరకు పెట్టారు కదా. నెక్సాన్ మిడ్ వేరియంట్ ఈవీ కూడా వస్తుంది కదా, కొంచెం స్పేషియస్గా ఉంటుంది. అవును, అనుకున్నాం కానీ లైక్ డాడీ వాళ్ళ కొలీగ్స్ ఇదే కార్ సేమ్ కలర్ సేమ్ వేరియంట్ ముగ్గురు కొన్నారు. సో ఇంకా ఆయన ఎక్కి లైక్ మనకి చాలే అంత పెద్ద కార్ ఎందుకు అని చెప్పి, మేము ఓన్లీ 4 members ఉంటాం ఏంటి. రైట్. సో కంఫర్టబుల్ ఉంటుంది కదా అని వీటి. కరెక్ట్. అచ్చా, ఇంకోటి మీరు అన్న కాంపిటీషన్లో ఇంకోటి సిట్రియాన్ EC3 కూడా ఒకటి ఆప్షన్ ఉంది. సేమ్ కాంపిటీషన్ పర్ఫెక్ట్ వస్తుంది. అవును. అది కన్సిడర్ చేయకపోవడానికి మన రీజన్స్ ఉన్నాయి. కన్సిడర్ అంటే ఇంకా అది సేల్స్ లేవు. ఇంకా డాడీకి సిట్రైన్ అంటే అదేంటి ఊరి పేరు లేని బ్రాండ్ అంటారు. సరే, ఇప్పుడు నాకు తెలుసు అది ఇప్పుడు జమానా నుంచి చెందింది, బట్ ఆయనకు తెలియదు. ఎక్స్ప్లెనేషన్ చేసే కన్నా ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న కార్ తీసుకుంటే బెటర్. రైట్. అది డీలర్స్ తక్కువనే, సర్వీస్ సెంటర్స్ కూడా అదొక రీజన్. ఇంకోటి C3లో ఇంతకుముందు ప్రీవియస్ ఓనర్ చెప్పింది కూడా బ్యాటరీ కూలింగ్ సిస్టమ్ అనేది లేదు అన్నారు. బ్యాటరీ హీట్ అనేది ఎక్కువ అవుతుంది. దీంట్లో బ్యాటరీ కూలింగ్ సిస్టమ్ ఉంది, అదొక రీజన్ కూడా తీసుకోవచ్చు. అచ్చా, ఫస్ట్లీ ఎలక్ట్రిక్ కార్ కదా, రియల్ రేంజ్ వాళ్ళు ఎంత చెప్పారు, మీకు ఎంత వస్తుంది? రియల్ రేంజ్ వాళ్ళు చెప్తారు 421 క్లెయిమ్డ్ అన్నారు. చేతికి వస్తుంది 220, 250. హాఫ్ అంటే రఫ్గా నడుపుతారా లేదంటే మోడ్స్ ఏమన్నా పెడతారా? అంటే ఇనీషియల్ డేస్లో ఈ మొత్తం 3 drive modes కదా. డాడీ ఫస్ట్ ఇకోలో నడిపేవారు. ఆ తర్వాత ఆయనకి కిక్ రావట్లేదు అని చెప్పి మామూలు దాంట్లో పెట్టారు. ఈకోలో నడిపినా ఎందులో నడిపినా కూడా 250 మ్యాక్సిమం లిమిట్. ఓకే. సాధారణంగా 80% అయితే క్లెయిమ్ అవుతుంది, 20% డిఫరెన్స్ వస్తుంది అంటారు. మీకు 50% డిఫరెన్స్, 50% అయితే వచ్చింది రియల్ రేంజ్. నేను రఫ్గా నడుపుతాను, నాకు 220 ఎంతవరకు పీక్. డాడీ అండర్ 50, అండర్ 60 అలా నడుపుతారు. ఆయన ఓన్లీ ఇక్కడిక్కడే తిరుగుతారు. సో మరి ఆయనకు కూడా అంతే వచ్చింది. ఓకే. సాధారణంగా అంతే వస్తుంది అయితే. స్టూడెంట్ నడిపినా ఫాదర్ నడిపినా అంతే వస్తుంది. రైట్. చలో, ఛార్జింగ్ కాస్ట్ గురించి మాట్లాడితే ఇప్పటివరకు మీకు ఎంత సేవ్ అయింది, అంటే ఎంత కాస్టింగ్ వచ్చింది? చాలానే సేవ్ అయింది యాక్చువల్లీ. నాకు బేసిక్గా కాలేజీకి నేను డీజిల్ కార్లో వెళ్తాను, వారానికి 2,000 పైన అవుతుంది. దీంట్లో హార్డ్లీ 500, 600. సో అక్కడే వారానికి 1,500 మిగిలిపోతుంది. సో ఇంకా డాడీ కూడా ఇక్కడిక్కడ తిరుగుతారు కాబట్టి దీనికి ముందు పెట్రోల్ ఉండేది మదర్ వ్యాగ్నర్ ఇంకోటి, దానికి పెట్టిన దాంట్లో హాఫ్ పెడుతున్నా కూడా 1 week మొత్తానికి వస్తుంది, ఇంకా మిగిలిపోతుంది 40-50%. బట్ ఛార్జింగ్ మీరు ఎక్కువగా ఇంట్లో యూజ్ చేస్తారా, డీసీ ఛార్జింగ్ ఏదైనా? లేదు, ఇక్కడ కింద ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి మాకు, సో అక్కడ నుంచి డైరెక్ట్ పెడతాం. మనకి వాల్ చార్జర్ మౌంట్ ఇచ్చారు వాళ్ళు. ఆ వాల్ చార్జర్ కంపెనీ వాళ్ళు పెట్టలేదు మేము ప్రస్తుతానికి ఇంకా అది. ఓకే. బట్ జనరల్గా మాకు మామూలు ప్లగ్లు వస్తాయి సాకెట్లో. ఎందుకు వాల్ చార్జర్ ఎందుకు పెట్టలేదు అంటే ఇక్కడ మాకు బేసిక్ ఇంకా పార్కింగ్స్ అలాట్ చేయలేదు, సో అలాట్ చేశాక పెట్టుకుందాం. రైట్. కాకపోతే అయితే వాళ్ళైతే ఇస్తారు. ఇచ్చారు ఉంది. నెక్స్ట్ ఇంకోటి, పెట్రోల్ మీరు డీజిల్ యూజ్ చేశారు. సో ఇన్ని ఇయర్స్ తర్వాత అది పాత కార్ అయిపోయింది, కొంచెం పవర్ లాస్, కార్బన్ జామ్ అవ్వడం అలా చూస్తుంటాం మనం. ఈ ఎలక్ట్రిక్ కార్స్ మోటార్ కదా, ఫ్యూచర్లో ఏమన్నా పవర్ లాస్ లాంటిది ఏమన్నా అనుకోవచ్చా?
అనుకోవచ్చా అంటే డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ నథింగ్ బట్ అన్ ఎక్స్పెన్సివ్ ఐఫోన్. సో బ్యాటరీ హెల్త్ లాస్ ఉంటుంది, ఇంకా రన్నింగ్ కాస్ట్ ట్రిపుల్ అయిపోతుంది. ఇంకా కాకపోతే మరి పవర్ అనేది నాకు బేసిక్ ఐడియా లేదు, బట్ మిగిలినవి అయితే ఆబ్వియస్లీ ఉంటుంది అంతో ఎంతో. ఓకే, ఎప్పుడైనా లాంగ్ వెళ్ళారా దీంట్లో ఈ 4 monthsలో? లాంగ్ అంటే చెప్పాను కదా, గీతం హైదరాబాద్ ఇక్కడ నుంచి ఒక 30 kilometers వస్తుంది రఫ్గా. సో 60 kilometers. అలా కాకుండా ఇంకా వేరే స్టేట్స్ అలా ప్లానింగ్ లేదు 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 లేదు, ఇది స్ట్రిక్ట్లీ ఫర్ సిటీ అన్నట్టు కొన్నాం. సో లాంగ్ వెళ్ళింది అయితే ఇంతవరకు ఎప్పుడు. ఆ క్లారిటీ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్ హ్యాండ్ ఇస్తుందో తెలియదు ఈవీస్ తీసుకున్న తర్వాత. కమింగ్ టు టాటా వెహికల్స్, దీని సస్పెన్షన్ మీకు ఎలా హార్డ్ ఆర్ సాఫ్ట్ అనిపిస్తుంది? హార్డ్ సస్పెన్షనే, కాకపోతే దే ఆర్ టూ గుడ్. మీ అంటే బేసిక్గా నేను కొంచెం లేజీ డ్రైవింగ్లో, బ్రేకులు కొట్టాలన్నట్టు చూస్తుంటాను. ఈ కార్లో నేను స్పీడ్ బ్రేక్ స్లో అవుతానే తప్ప బ్రేక్ అయితే ఇప్పుడు కొట్టింది లేదు. సో తెలియదు కూడా బేసిక్గా, గొంతులోకి వేసినా కూడా వేసానా అని అప్పుడు తెలుసుకోవాలి. సో సస్పెన్షన్స్ ఆర్ టూ గుడ్. రైట్. ఇంకోటి బ్రేకింగ్ విషయంలో మీకు ఈ బ్రేకింగ్ అలవాటైందా, రీజనరేషన్ అనేది? అది అయితే అసలు ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్. నాకు లెవెల్ 2 రీజన్ పెడతాను నేను, అసలు బ్రేక్ వేయను. ఎక్కడ ఇప్పుడు అక్కడెక్కడ ఆపాలంటే ఈలోపు యాక్సిలరేటర్ వదిలేస్తా, అదే స్లో అయిపోద్ది ఆటోమేటిక్గా. సో ఇట్స్ టూ గుడ్. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇష్యూ ఏమి ఉండదు, అదేం ప్రాబ్లం లేదు. మెయిన్గా ఇంకోటి టాటా కార్స్ అంటే అన్ని కార్స్లోనూ ప్యానల్ గ్యాప్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్లో కూడా ఉన్నాయి. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేశారు దీంట్లో? మొత్తం ఉన్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంటాయి, చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇది డిక్కీ అయితే అసలు అరాచకం. ఇదైతే ఫింగర్ మొత్తం ఇది ఇదిగో ఇది అంటే ఇదంతా మీరు ముందే అనుకున్నా? నేను ముందే చెప్పాను డాడీకి ఇలా వస్తే పర్లేదు కదంటే, ఇంకే కార్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నిటిలో ఉంటాయి కదా అన్నారు. సరే ఆయన కంఫర్టబుల్గా ఉంటే మనకే ఉందిలే అని చెప్పి ఇంక. అచ్చా, ఇష్యూస్ ఇప్పటివరకు ఏమైనా అబ్జర్వ్ చేశారా మీరు? ఇష్యూస్ అంటే అప్పుడప్పుడు రీజన్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఛార్జింగ్ పెట్టి తీస్తాం 100కి, తీసిన తర్వాత ఫస్ట్ డ్రైవ్కి ఏదైతే వెళ్తామో ఒక 20 kilometers వరకు రీజన్ రాదు, ఆ తర్వాత నుంచి యాక్టివేట్ అవుతుంది మళ్ళీ. అది మరి సర్వీస్లో ఏమన్నా చెప్పారా? అది అడిగాను, అడిగితే ఆయన ఇప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ కదా సార్ చూద్దాము, సెకండ్ సర్వీస్ ఇప్పుడు డ్యూ పడ్డది, మరి తీసుకెళ్ళి చూపిస్తే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారని చూడాలి. ఓకే. సో ఫ్యూచర్స్లో నాకు ఈ టాప్ సెకండ్లో కూడా 360 కనిపిస్తుంది కెమెరాస్. అవును, క్వాలిటీ అయితే టాటా సూపర్, మంచి నుంచి కూడా చాలా బాగుంటుంది. 4 disc brakes వచ్చాయి. అవును, బ్రేకింగ్ కూడా సూపర్గా ఉంటుంది. వెనకాల కూడా వైపర్ 14 lakhsలో డిఫాగర్ వచ్చింది, షార్క్ ఫిన్ యాంటీనా వచ్చింది. అవును, బూట్ స్పేస్ సరిపోతుందా? ఇట్స్ క్వైట్ అడిక్వేట్. డన్. ఇంకోటి ఈవీ కార్స్లో మెయిన్గా మిస్ అయ్యేది స్పేర్ వీల్ అంటారు, మీకు వచ్చిందా? రాలేదు. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు ఫ్యూచర్లో? ఎలా హ్యాండిల్ చేస్తామంటే ఇంకా పంక్చర్ కిట్ ఇచ్చారు, అర్థం కాదు, పంక్చర్ కిట్ ఇస్తారు. అవును, బట్ టైర్ ఒకవేళ టైర్ అవుతే ఏమైనా హైవేలో ఒకవేళ కంప్లీట్ పంక్చర్ అయితే చేసుకోవచ్చు, బట్ టైర్ ఏమైనా అవుతే మనం ఇంకా టైర్ ఏమన్నా బేసిక్గా హైవేల మీదకి వెళ్ళాం, సో ఆ ప్రాబ్లం లేదు. ఇంకా సిటీలో ఎక్కడ అయిపోయినా కూడా ఇంకా రోడ్ సైడ్ డిస్టెన్స్కో లేక టో ట్రక్కో పిలిచి పట్టుకెళ్ళడం తప్ప. ఇది ఒక కాన్ అనే. ఎస్ డెఫినెట్లీ. కమింగ్ టు వెనకాల సీటింగ్, ఒకసారి డోర్ ఓపెన్ చేయరా? సో బ్యాక్ సీటింగ్ నెక్సాన్ బెటర్, మిడ్ వేరియంట్ వస్తుంది, బట్ ఇదైతే సరిపోతుందా మీకు? సరిపోతుంది. లెగ్ రూమ్ కానీ. ఎస్ మా ఫ్యామిలీలో అందరం హైట్. ఇప్పుడు నేను 5'10", మా తమ్ముడు నాకన్నా ఒక ఇంచ్ ఎక్కువ ఉంటాడు, మా ఫాదర్ నాకన్నా 5'9" ఎంత ఉంటారు ఆయన. సో ఎవరికి కూడా హెడ్ రూమ్ లెగ్ రూమ్ ఏ ప్రాబ్లం రాలేదు. కానీ ఏసీ వెంట్స్ వచ్చాయా వెనుక? రాలేదు. ఇది కానేనా? ఎస్ కానే. అంటే బేసికలీ ఎయిర్ చాలా లైక్ ఏసీ చాలా బాగా వస్తుంది. సో 3లో ఫ్యాన్ 3లో పెట్టుకున్నా కూడా మొత్తం కార్ అంతా అండర్ 10 minutes కూల్ అయిపోతుంది. సో మాకు అది ఎప్పుడు ఇష్యూ రాలేదు, అండ్ ఇంకా మాకైతే ఇప్పుడు రాలేదు. కమింగ్ పీక్ సమ్మర్ వస్తే కనుక, పీక్ సమ్మర్ వస్తే అప్పుడు ఆబ్వియస్లీ సమస్యలు రావచ్చు. ఇప్పుడు ఏమో అంటే లాస్ట్ 5 years నుంచి వెనకాల ఏసీ వెంట్స్ అయితే మ్యాండేటరీ అయిపోయింది, బేస్ వేరియంట్స్ లో కూడా ఇస్తున్నారు. అవును, బట్ ఎలక్ట్రిక్ 14 lakhs బడ్జెట్ కార్ లో వెనకాల లేదు. ఏసీ కూలింగ్ అయితే బాగుంది అని, చాలా బాగుంది. టాప్ సెకండ్ వేరియంట్ లో పుష్ బటన్ వస్తుంది, న్యూ స్టీరింగ్ వీల్. ఇది టాప్ లో అయితే ఇంకొంచెం బెటర్ స్క్రీన్ వస్తుంది, ఇంకొంచెం లార్జ్ స్క్రీన్ లేదు, ఇదే వస్తుంది సేమ్, అన్ని సేమ్. జస్ట్ మీకు సన్ రూఫ్ రాదు, ఇందులో ఫ్రంక్ రాదు, మిగిలిందంతా సేమ్. సన్ రూఫ్ వద్దనుకున్నారా? అంటే ఇంకా వాడడం ఎలాగో, ఇంకా తీసుకొని మళ్ళీ దానికి ఎక్స్ట్రా మెయింటెనెన్స్ పెట్టడం ఎందుకని చెప్పి తీసుకోలేదు. టాటా కార్స్ లో మెయిన్ గా ఇప్పుడు వచ్చే స్క్రీన్స్ అన్ని హ్యాంగ్ అవ్వడం అంటారు, అది చాలా సార్లు అయింది నాకు. తీసుకున్న సెకండ్ డేనే హ్యాంగ్ అయిపోయింది యాక్చువల్లీ నాకు. ఓకే, అది ఇంకా నాకు తెలిసింది ఎలా, ఇప్పుడు డాడీ కంప్లైంట్ చేసినా కూడా ఆయన చేసేది అంటే ఉండదు దానికి. సో ఇంకా వదిలేసాను అది. అది ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడైనా ఫోన్ మాట్లాడితే హ్యాంగ్ అయిపోతుంది.
ఈ స్క్రీన్ కానీ ఈ స్క్రీన్ ఇప్పుడు హ్యాంగ్ లేదు, ఓకే ఈ స్క్రీన్ హ్యాంగ్ అయిపోద్ది ఫోన్లో మాట్లాడితే. అది ఇంకా సాయంత్రానికో నైట్కో ఎప్పుడో ఒకప్పుడు కార్ ఆఫ్ చేసి ఒక కొన్ని గంటలు వదిలేస్తే అప్పుడు సెట్ అవుతుంది. హ్యాంగ్ అంటే అసలు ఏమి వర్క్ అవ్వదు అంటారా? లేదు లేదు, అన్ని వర్క్ అవుతాయి. బట్ ఇప్పుడు ఫోన్ లెటర్స్ ఇప్పుడు డాడీకి ఫోన్ చేస్తే అక్కడ డాడీ కాలింగ్ ఇన్ని సెకండ్స్ అయిపోద్ది, అదొక్కటి అయిపోద్ది. తర్వాత అది స్ట్రక్ అయిపోవడం వల్ల ఇప్పుడు మీడియా ఏదైనా ప్లే అయితే అది రిఫ్రెష్ అవ్వదు, అది అలాగే ఉండిపోతుంది. మిగిలినవన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు ఈ ఇష్యూ గురించి మీ ఫాదర్ టీసీఎస్ అన్నారు కదా, నేను మిమ్మల్ని అడగాలి, దీన్ని ఎలా రెక్టిఫై చేస్తారు మీ టాటా ఇట్స్ నాట్ జస్ట్ పాసిబుల్ అంటాను నేను. వాళ్ళు ఫీచర్లు అన్ని ఇచ్చి ఇప్పుడు స్క్రీన్ క్వాలిటీ లేదంటే ఇంకా వాళ్ళు ఫీచర్లు ఇచ్చాం కదా, సమ్ కాంప్రమైజ్ షుడ్ బి దేర్. మారుతి కూడా ఇస్తున్నాయి ఇవే ఫీచర్స్, కానీ ఎప్పుడు వాళ్ళకి హ్యాంగ్ ఉండవు. అవును, టాటాకి వచ్చే వరకే గ్లిచెస్ అనేది చూస్తున్నాం. అదొకటి హ్యాంగ్ అన్నారు, ఇంకేమన్నా చూసారా మీరు? హ్యాంగ్ అంటే ఇంక మళ్ళీ మీరు చెప్పినట్టు పీక్ సమ్మర్ లో ఒకసారి ఎండ కింద పెట్టాను, ఈ స్క్రీన్ అయిపోయింది ఒక 10-20 minutes అయిపోయింది. మళ్ళీ కార్ కొంచెం కూల్ ఎక్కాక అప్పుడు మళ్ళీ వర్క్ అయిపోయింది. సో హీటింగ్ కార్ ఇంజిన్ హీట్ లైక్ ఇంజిన్ కాదు మోటార్ హీటింగ్ వల్ల అటు ఇటు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ కమ్ లెదర్తో వస్తుంది. అవును, వెంటిలేటెడ్ కూడా వచ్చాయి. అవును. సో ఫ్రంట్ సీట్స్ అయితే కంఫర్ట్, ఏసీ ఉంది, వెంటిలేటెడ్ ఉంది. వెనకాల వాళ్ళకి ఏమున్నా లేదు. రైట్, మీకు వెంటిలేటెడ్ అంటే ఉంటే బెటరా, లేకపోతే వెనకాల ఏసీ వెంట్స్ ఉంటే బెటరా? మీ వెంటిలేటెడ్ సీట్స్ బదులు వెనక వేసియన్స్ ఉంటే బెటర్ అంటారు వెనకాల వాళ్ళు కూడా. ఇంకా మనకి ఎలాగో ఇక్కడ ఏసీ తగులుద్ది, ఇంకా మళ్ళీ సీట్ కింద నుంచి ఎందుకు అలాగే వెనకాలే ఉంటుంది. అండ్ ఇంకోటి ఇదంతా కూడా టచ్ ప్యానల్ ఇస్తారు కదా. అవును, ఇది బెటరే అంటారా? యాక్చువల్గా ఆటోమేటిక్ కార్స్ లో బెటరే, బట్ ఎప్పుడైనా టచ్ బేసిక్ గా ఎస్. ఇందులో గిమ్మిక్ ఏంటంటే ఇవన్నీ లాక్ చేయాలంటే టచ్ వస్తుంది. రైట్. సో అప్పుడప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు లెటర్స్ లాకర్ అన్లాక్ చేయండి, ఆ బటన్ బదులు ఇంకోటి నొక్కేస్తుంటాను. ఆ పక్కనే బూట్ ఓపెనింగ్ బటన్ కానీ ఇంకేదో ఒకటి ఉంటుంది, అది నొక్కేస్తుంటాను. సో మళ్ళీ కార్ పక్క కాపి ఆ బూట్ వేసి అట్లా అదొకటి సమస్య ఉంది. ఇది వైర్లెస్ ఫోన్ డిస్కనెక్ట్ అయిపోవడం ఆండ్రాయిడ్ ఆటో కానీ? లేదు, ఇంతవరకు ఎప్పుడు అవ్వలేదు. కాకపోతే బ్యాటరీ చాలా ఫాస్ట్ డ్రైన్ అయిపోతుంది. అది వైర్డ్ ఉంటేనే బెటర్ అంటాను నేను. కొంచెం వైర్స్ ఉన్నా పర్లేదు కానీ బ్యాటరీ ఎక్స్ట్రీమ్ డ్రైన్ అయిపోద్ది. ఇప్పుడు నా ఫోన్ Pixel 7 మరి బ్యాటరీ చిన్నదనో మరి ఏంటో నాకు తెలియదు, కానీ లెటెస్ట్ ఒక 1 hour అలా లైక్ ఆండ్రాయిడ్ ఆటో వాడానంటే 100% 60-50కి దిగిపోతుంది. ఇంకోటి ఫోన్ మొబైల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వైర్లెస్ ఛార్జర్ వస్తుంది కదా, దీనివల్ల ఫోన్ హీట్ అవ్వడం కానీ అలా ఏమన్నా చూసారా? లేదు, యాక్చువల్లీ నేను అసలు అందులో పెట్టను. నాది చెప్పాను కదా Pixel 7 చిన్నది వస్తుంది. సో అదే పెట్టిన లెటర్స్ టర్నింగ్ ఏదైతే తిప్పుతుంది ఇలా వంకర అయిపోతుంది, ఛార్జింగ్ ఎక్కదు, ఆగిపోద్ది. ఆబ్వియస్లీ హీట్ అయితే ఎప్పుడు అవ్వలేదు దాని మీద పెట్టింది. బట్ మరి పెద్ద ఫోన్లు పెట్టినప్పుడు అలాగ అవుతుంది ఏంటని ఎప్పుడు చూడలేదు. అంటే నార్మల్గా 20 minutes కంటే ఎక్కువ పెడితే ఫోన్స్ ఈ మధ్య వైర్లెస్ ఛార్జింగ్ హీట్ అవుతుంది, అన్ని చైనా వైర్లెస్ ప్యాడ్స్ వచ్చాయి. అవును, లేదు, నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఇంకేమైనా మిస్సింగ్ ఫీచర్స్ ఇంపార్టెంట్వి అని అనిపిస్తున్నాయి మీకు? ఇంపార్టెంట్ మిస్సింగ్ ఫీచర్స్ ఏం లైక్ ఐ డోంట్ సీ. అన్ని ఇచ్చేసారు ఇందులో. ఈ బడ్జెట్ కి ఇందులో ఎన్ని నింపచ్చు అన్ని నింపారు. ఈ ఆటో డిమ్మింగ్ ఇచ్చాడు, మొత్తం A to Z ఉన్నాయి. అన్ని ఉన్నాయి. ఒక సన్ రూఫ్ మీకు అవసరం లేదని ముందే ఫిక్స్ అయ్యారు. సో అదే అవసరం. దీనికి సన్ రూఫ్ ఉన్న వర్షన్ కి 20,000 తేడా అంతే. కాకపోతే ఇంకా 20,000 కి చూసుకొని లెటెస్ట్ తీసుకొని అది మళ్ళీ అది మ్యాల్ ఫంక్షన్లు అయితే మళ్ళీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పులు అని చెప్పి. అండ్ సన్ రూఫ్ ఫ్రంట్ బోనెట్ లో వచ్చే ఒక ఫ్రంక్, అది కూడా అంత ఉపయోగం ఉండదు. మోటార్ వల్ల హీట్ ఉంటుంది, అది ఎప్పుడు కూడా అది అందరూ ఏమి యూజ్ చేయం కూడా మనం. రైట్. ఒకటి ఈవీ కార్స్ అంటే చాలా మంది సర్వీస్ ఎలాగా, అది ఏంటి దీని ప్రాసెస్ అని అంటూ ఉంటారు. సర్వీస్లో ఏమేమి ఇంటర్వెల్స్ ఎప్పుడు చెప్పారు మీకు, ఏమేమి చేంజెస్ ఉంటాయని? ఇంటర్వెల్స్ ఎప్పుడు చెప్పారు అంటే ఇంతవరకు అయింది నాకు ఒక సర్వీస్ అయింది, ఫస్ట్ సర్వీసింగ్. అది కూడా పెద్దగా జస్ట్ చెకప్ చేశారు. సెకండ్ సర్వీసింగ్ ఇప్పుడు డ్యూ పడ్డది, వాళ్ళు ఎప్పుడు అని ఏంట్లేదు, డ్యూ పడినప్పుడు తీసుకెళ్ళాలి. ఇప్పుడు నాకు 26 days డ్యూ ఉంది ఇంకా. సో ఈ 26 days లో ఎప్పుడు పట్టుకెళ్ళినా అయిపోతుంది. నేను విన్నది కూడా లైక్ 10,000, 30,000, 60, 70, 80,000 అలానే లాంగ్ ఉంటాయి సర్వీసెస్. ఓన్లీ కూలెంట్స్ టాప్ అప్ అండ్ ఏసీ ఫిల్టర్స్ చేంజ్ చేస్తారు అని అంటే మరి చూడాలి. ఇప్పుడు సెకండ్ సర్వీసింగ్ తీసుకెళ్తాను, నేనే తీసుకెళ్తాను, మరి చూడాలి ఏంటి. ఏమన్నా ఇష్యూస్ అబ్జర్వ్ చేశారా మీరైతే ఇప్పటి వరకు? అంటే బ్రేక్ ప్యాడ్ నుంచి సౌండ్ రావడం, రస్ట్ ఇష్యూస్ కానీ టాటా కార్స్? బ్రేక్ ప్యాడ్స్ ఇలాంటివి ఏం లేవు. బట్ ఒక్కసారి ఇది అయింది అంటే ఆన్ చేస్తాం కార్, రైట్, గేర్ మారదు. అంటే పార్క్ లో న్యూట్రల్ లోకి పడదు, మళ్ళీ ఒక 5 minutes ఆగి కార్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే అప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది. సో అదొక్కటే చూసాను అంతే, ఇంకేం లేదు. చిన్న చిన్న గ్లిచెస్ అన్ని ఉంటాయి ఆబ్వియస్లీ.
మీరు లైట్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బేసికల్లీ నాకు ఎన్ని ముందే తెలుసు. మాకు ఇంకా కార్ డెలివరీ ఇచ్చిన రోజు అయితే ఇది ఏంటది క్లోజ్డ్ ఉండింది. మరి 4 కార్నర్స్ నొక్కలం వాళ్ళకి తెలియదు ఏంటో నాకు తెలియదు. కార్ స్టార్ట్ చేస్తే మోగుతున్నది, అది దిస్ లూజ్ దిస్ ఓపెన్ అనుకుంటా. అదేంటి ఇలాగ ఉందని అడిగితే సార్ అది క్లోజ్ ఉంది కదా సార్ అని. మరి చూపిస్తున్నారు కదండి. సరే 4 కార్నర్లు నొక్కి సార్ అలా నొక్కాలి మీరు నెక్స్ట్ నుంచి అని నాకు చెప్తున్నారు. అది మళ్ళీ టాటా వాళ్ళ సేల్స్ వాళ్ళ ఇష్యూస్ ఇవన్నీ. చలో ఫైనలీ హెడ్ లైట్స్ త్రో మీకైతే హెడ్ లైట్స్ వచ్చాయి, ఫాగ్ లైట్స్ వచ్చాయి, కార్నరింగ్ లైట్స్ కూడా కార్నరింగ్ కూడా. ఎస్ త్రో ఎలా ఉంది? చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే నేను ఇంతవరకు ఎల్ఈడీలు ఎప్పుడు నడపలేదు. మా పాత 2 కార్లు కూడా హాలోజన్లే. ఫస్ట్ టైం ఎల్ఈడీ తీసుకోవటం నైట్ టైం అయితే ఇట్స్ టూ గుడ్. సిటీలో వెళ్ళటానికి ఇంకా దీన్ని కొట్టలేవు అవి. అండ్ హైట్ కూడా నేను మాక్సిమం హైట్ పెడతాను లాంగ్ కనపడాలని. చాలా బాగుంటుంది. అచ్చా ఇంకోటి మీరైతే సెకండరీగా యూజ్ చేస్తున్నారు, ఆల్రెడీ మీకు ఒక కార్ ఉంది అని అంటారు. మరి కానీ సజెస్ట్ చేయాలనుకుంటే ప్రైమరీగా సజెస్ట్ చేస్తారా, సెకండరీగా సజెస్ట్ చేస్తారా? ప్రైమరీ అయితే వద్దనే అంటాను నేను. ఓకే, బెటర్ టు గో టు నెక్సాన్ ఆర్ విండ్సార్. యా కొంచెం రేంజ్ ఎక్కువ ఉంటుంది. అవును, రేంజ్ క్రెటా ఇవి కానీ, లేకపోతే ఇప్పుడు మహేంద్ర కొత్త వచ్చాయి కానీ, ఇదైతే వద్దంట. ఈ సెగ్మెంట్ అయితే ఓన్లీ సిటీ పర్పస్ కోసం. అవును అవును అవును, కాంపాక్ట్గా ఉంటుంది సైజ్. దట్స్ ఇట్, రైట్. సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. టాటాలో ఉండే రెగ్యులర్ ఇష్యూస్ అన్నీ ఈ కార్లో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే సిటీ పర్పస్ కోసం అయితే 35 kWతో ఈ రేంజ్ 210 అని ఓకే అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, ఫీచర్స్ అండ్ ఆల్. 14 lakhs ప్రైస్ మరి. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నేను ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బై తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసిన అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.